నేను ఇట్ల గురించి చెప్తానని చెప్పాను కదా, దీనికి ఒక చిన్న స్టోరీ ఉందని. అది చిన్న స్టోరీయా పెద్ద స్టోరీయా అనేది మీకే అర్థమైపోద్ది ఆ స్టోరీ వినంగానే. అదేందనంటే, దీనిని వీటిని పట్టడానికి ఒక మనిషి వేటకెళ్ళాడు. వేటకెళ్ళినప్పుడు అక్కడ ఈ ఉండే ప్లేసుల్లో మనుషులు తిరగడం తక్కువ. కంప చెట్టు కింద ఉంటాయి అన్నమాట ఇవి. సో వీటిని ఒక చిన్న గడపరతో అయితే లోడ్ అయితే వీటిని పట్టాలి, లోపలికి చెయ్యి పెట్టి అయితే వీటిని బయటకు అయితే తీయాలన్నమాట. వీటిని బట్టే ప్రాసెస్ లో ఒక ఆయన అయితే వెళ్ళాడు ఒంటరిగా. మామూలుగా అప్పుడు అర్థమైంది అందరికి, వీటిని వేటాడేటప్పుడు అయితే ఒక్కడుగా ఒంటరిగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళకూడదని అయితే అప్పుడు అర్థమైంది మిగతా వాళ్ళందరికి కూడా. ఏం జరిగిందనంటే, ఈ గుండెడు అంటకైనా పట్టేదానికి వెళ్ళాడు ఒక అతను. వెళ్తే చాలా పెద్ద హోల్ కనిపించింది. కనపడంగానే దాన్ని కష్టపడి లోడాడు. అది లోపలికి వెళ్తా ఉంది. సగం వెళ్ళిపోయాడు మనిషి, లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ఇదే మామూలుగా ఇంకా పెద్దవి ఉంటాయి, ఇంకొంచెం పెద్దవి ఉంటాయి అనమాట ఈ సైజులలో. అప్పుడు చేయి పెట్టాడు అనమాట లోపలికి. చేయి పెట్టేసరికి ఇదిగోండి కనిపిస్తుంది కదా భారీ ఆకారం గిట్ట. ఈ గిట్టతైతే ఒక ఏలును పట్టేసిన వెంటనే అతను అల్లాడిపోయాడు. ఇంకా చూసుకోండి పెయిన్ ఎలా ఉంటుందో. కదిలితే వచ్చేస్తుంది అనమాట ఇది హోల్లో ఉన్నప్పుడు. దీని ఇంట్లో ఉన్నప్పుడు ఈ కదిలితే పట్టేస్తుంది అనమాట. కథకం పడతా ఉంటది. ఇంకా పక్కన ఇంకెవరు లేరు కదా, ఇంకా అరిచడానికి కూడా మనుషులు అయితే లేరు ఆ ప్లేస్ లో. ఇంకేం చేస్తాడు ఆ మనిషి, అలానే ఉండిపోయాడు. ఇంకా లోడేదానికి ఛాన్స్ లేదు, ఇంకా ఎట్టు కాకుండా లేదు ఇంక ఛాన్స్. ఇంకా పక్కన ఒక చేతితో లోడదన్నా కూడా సగం మనిషి వెళ్ళిపోయాడు కదా లోపలికి. ఇంక బయట చేయలు అట్టాడతాయా, ఏం చేయాలో తెలియక దీని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ మనిషి ఒక రోజంతా అలానే ఉన్నాడు. ఇదే 12 గంటలు అలానే ఉన్నాడు. అలానే ఉండిపోయాడు. ఇంకా నైట్ పొగులు అలానే ఉండిపోయి ఆ మనిషి అయితే చనిపోవడం జరిగింది లాస్ట్కి. అదనమాట దీనికి ఉన్న స్టోరీ. చూసారు కదా ఎలా జరిగిందో దీని విషయంలో. అది దీనికి ఉన్న టాలెంట్. దీనికాడ జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి వేటగాడులందరూ, వీటిని బట్టే వాళ్ళందరూ అప్పుడు అర్థం చేసుకున్నారు వీటికి ఒంటరిగా పోకూడదని, వీటిని వేటాడేదానికి. అలాగా కొద్ది రోజుల తర్వాత అయితే ఆ మనిషిని చూశారు కొంతమంది. చూసి ఎందువల్ల ఇట్లా అయిపోయాడు అని చూస్తే అతను చేపెట్టిన హోల్లో ఒక ఎంట్రక అయితే ఉంది. అది చాలా పెద్దదన్నమాట. అది ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా ఎన్నెన్నో చూడాలనుకుంటున్నారా? అలా అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.